ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 15వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరగబోతుందండి. ముఖ్యంగా చెప్పవలసి వస్తే మీరు కోల్పోయినవి కొన్ని అంటే చెప్పుకున్నటువంటి బాధపడుతున్నటువంటి ఒక బంధము అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ప్రశాంతతను ఆనందాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మరింత వివరంగా అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక ఎవరైనా కానీ ఒక సంబంధం ఏదైనా కానీ ఒక సంబంధం ఉన్నటువంటి పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అనేటువంటి సూచన అనేది కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోయాము అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలో మాట లాగిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మరలా ఆ యొక్క వ్యక్తే మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పుని సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరం కోసం మరలా మిమ్మల్ని సంప్రదించుకోవాలి అనుకుంటున్నారా? ఇటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి పూర్తిగా మేము చెప్పేటువంటి ఈ యొక్క మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగిన మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారు మంచి మార్గం అయితే మీకైతే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక ఫోన్ కాల్ అనేది అది అంతా కూడాను ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి మధ్యవర్తి నుండి వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక మీ యొక్క ఆలోచనలు ఈ రోజున పూర్తిగా మార్చేటువంటి అవకాశం అయితే ఉందండి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అంటే మీ యొక్క ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలపై కూడాను చాలా రకాలుగా ప్రభావితం చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మీ యొక్క మంచితనానికి కొంతమంది ఎందుకు బలహీనతగా చూసుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఎందుకు మీరు మరలా కావాలి అనేసి వచ్చి మీ జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి అని అంటున్నారు. అసలు ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావితం అనేది మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగ, వ్యాపార, వివాహ, ధన, ఆరోగ్యాలపై ఏ విధంగా ఎటువంటి ప్రభావితాన్ని చూపించబోతున్నాయి, అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలు ఏంటి అనేది వివరంగా ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరైతే కలవబోతున్నారు, లేదంటే వారి గురించి ఏదైనా కానీ ఒక సమాచారం అనేది మీకైతే ఈ రోజున చేరబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదండి. మీ జీవితంలో పూర్తిగా కాకుండానే మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి సమాధానం అనేది ఇవ్వడానికి కానీ, ఒక సంబంధానికి మరొక అవకాశం అనేది ఇవ్వడానికి కానీ, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని మీకు తెలియపరచడానికి కానీ ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు అనేవి కూడా అన్నీ కూడా మారిపోబోతున్నాయి. మరి ఆ యొక్క పాత వ్యక్తి ఎవరు, వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి, వారి యొక్క రాక మీ యొక్క జీవితానికి మంచిగా లేదంటే మరొక పరీక్షకు ప్రారంభమా, ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క మనసుపై మీ యొక్క సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక సాధారణంగానే మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈ రోజున గుర్తుకొస్తుంది. ఇంట్లో పాత వస్తువులు చూడవచ్చును, ఒక జ్ఞాపకం రావచ్చును, పాత ఫోటో కనిపించవచ్చు, లేదంటే ఫోన్లో ఏదైనా కానీ వెతుకుతున్నటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకైతే కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగేటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడవచ్చు. ఇటువంటివి అన్నీ కూడాను మీ యొక్క మనసును కొంత వెనక్కి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కలిగి వస్తున్నాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కలిగిస్తున్నారు. అందుకే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడాను మీ యొక్క మనసుకు వచ్చినటువంటి వ్యక్తులకు పక్కన లేకపోతే మాత్రం మీకు ఏదో ఒక లోటు అనేది ఉన్నట్లుగా మీరైతే భావిస్తారు. మీకు డబ్బు మాత్రమే
మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు కదా. మీ యొక్క మాటలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటువంటి మనిషి ఉండాలని చెప్పేసి ఎప్పుడూ కూడాను మీరైతే కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తిగా కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది ప్రేమ సంబంధం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉందండి. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు, కొన్ని సందర్భాల్లో వారు కూడాను చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఒక సంఘటన అనేది వారికి ధైర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబము లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు అంతా కూడాను గుర్తుకు రావచ్చు. అలాగే నీ యొక్క మనసు కూడాను సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని చెప్పేసి అనిపిస్తున్నా కానీ మొదటి అడుగు ఎవరు కూడా వేయలేని అనేటువంటి ఆలోచన అనేది మీకు వస్తుంది. అయితే ఈ యొక్క విషయంలోనే మీరైతే సాయంత్రంలో ఒక స్పష్టత అనేది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. మీకు ఊహించినటువంటి మాట అనేది వింటారు. లేదంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఒక ఉద్దేశం కొంతవరకు కూడా మీకు అర్థం అనేది అవుతుందన్నమాట. అయితే ఇక్కడ జాగ్రత్త అనేది అవసరమని చెప్పాలి. గ్రహాల యొక్క ప్రభావితం మీ యొక్క జీవితంలో చాలా అవకాశాలను ఈ రోజున అయితే మీ ముందుకు తీసుకురాబోతుంది. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలండి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారు అనేసి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మర్చిపోవాల్సిన అవసరం ఏది కూడా లేదు కదా. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారనేసి జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంది, మీ జీవితంలో వారి యొక్క రాక వల్ల ప్రశాంతంగా ఉందా, లేదంటే మరలా ఏదైనా కానీ గందరగోళం అనేది మొదలవుతుందా అనేది ముఖ్యంగా కూడా మీరైతే గమనించుకోండి. మీ యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజునైతే కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ యొక్క మనిషి అని చెప్పేసి నమ్మితే అంత త్వరగా వదులుకోలేరు. అలాగే బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ ఒక్కరు కూడాను ధైర్యమైన ఏది అంటే పట్టనట్లుగా ఈ యొక్క పనులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ నీ యొక్క మనసులో మాత్రం ఆ యొక్క వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేను ఏదైనా కానీ తప్పు చేశానా, ఒక్కసారి మాట్లాడితే బాగుండు, సమస్య అంతా కూడా సరిచేసుకుంటే బాగుండు అనేసి ఇది అంతా కూడా ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటారనమాట. అయితే ఇది అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణమని చెప్పాలి. మీకు మీ యొక్క బంధాలు అంటే ఇష్టము, ఆ యొక్క బంధాల యొక్క పేరుతో గొడవలు చేయడం వల్ల కూడా అసలు ఇష్టమే ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరికైనా కానీ మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా ఉంటారు. కానీ ఆ యొక్క మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు మౌనంగా ఉన్నారు అంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడడం లేదు అంటే మీకు నిజం తెలియదని కాదు. కానీ చాలా సందర్భాల్లో బంధము చెడిపోకూడదు అనేసి మీరైతే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఎదుటి వ్యక్తి యొక్క తప్పు చేసినా కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మీరైతే అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని తేలిగ్గా తీసుకొని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే కూడా ఉంటున్నారు అనేసి ఎన్ని తప్పులు చేసినా కూడా చివరికి క్షమిస్తారు అని చెప్పేసి భావించి ఉండవచ్చు. అయితే ఆ కారణంగా మీరైతే మీ యొక్క విలువ వారికి అప్పుడే పూర్తిగా అర్థం చేసుకోకపోగా ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా భరించేటువంటి పరిస్థితుల్లో మీరైతే లేరు. కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలను అయితే నేర్పించింది. ఎవరు నిజంగా నీ కోసం ఉన్నారు, ఎవరు అనవసరంగా ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు, ఆ యొక్క అవసరం తీర్చుకోవడానికి కొంతవరకు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పటి వరకు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే మీరు మారుతున్నటువంటి సమయంలోనే గతంలో దూరమైనటువంటి వ్యక్తి మరలా మీ వైపు చూడడం ప్రారంభించేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో వారు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మీరు అంటే మీ యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారనేసి నిర్ణయించుకునేటువంటి ఒక సమయంలో వారి నుండి మరలా మీకు ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే మెసేజ్ కానీ రావడం చాలా ఆశ్చర్యం. అయితే మీరు ఒక విషయాన్ని అయితే గుర్తించాలండి. పాత వ్యక్తి తిరిగి మరలా రావడం అంటే తప్పకుండా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రమే అని చెప్పేసి అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడాలి అని అనుకున్నటువంటి స్నేహితుడు కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీ దగ్గర ఉండేసి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తానని చెప్పేసి త్వరగా కనిపించకపోకుండా పోయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి ఈ రోజున అలాంటి ఒక పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా కదిలి తీసుకురాబోతుందండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క మాటకు చాలా ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడే ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మాట్లాడితే 2 రోజుల వరకు ఆ యొక్క సమస్య మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో జరిగినటువంటి కుటుంబ విషయాలు మరలా చర్చకి రావచ్చు. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయడం వల్ల కూడాను మొదట మీకు కొంత అసహనంగా కలిగినా కానీ చివరకు మాత్రం ఈ రోజున మీకు ఆ యొక్క వ్యక్తి వల్ల మధ్య ఉండేటువంటి ప్రేమ
ప్రేమ ఏ పాటిది అనేటువంటి ఒక్కసారిగా మీరైతే గుర్తు చేసుకోగలుగుతారు. ఇక అలాగే ఆస్తి సమస్యలు, డబ్బు విషయాలు, లేదంటే అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు తిరిగి మరలా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారండి. ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా వారి యొక్క మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియనటువంటి కథలో అంటే ఒకవైపు నిజం మాత్రమే ఉంటుంది, మరొక వైపు తెలియనటువంటి విషయం కూడా ఉంటుంది. కాబట్టి కొంత మేర ఎదుటి వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ అనేది చేయాలి. ఇక ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరికంటే కూడా ఎవరికైనా కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఉంటే వారి ద్వారా ఆ యొక్క నిర్ణయాన్ని అనేది గౌరవించడం, తద్వారా మీరైతే తీసుకోవడం అనేది మంచిదనే చెప్పుకోవాలి. ఇక డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య, మీకు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేది వహిస్తూ ఉండండి. ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడకుండా నేరుగా సంబంధించినటువంటి వ్యక్తులతోనే మాట్లాడడం అయితే చాలా మంచిది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ రోజునైతే మీరు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కూడాను కుటుంబంలో ఎలా స్పందించాలి అనేటువంటిది అంతా కూడాను మీకు ఆందోళన కలిగించవచ్చును. అంటే గతంలో ఆ యొక్క వ్యక్తి కారణంగా ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటే కనుక ఈసారి కూడా మీకు కుటుంబ సభ్యులు వెంటనే మిమ్మల్ని వారిని అయితే అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో రెండు వైపులా కూడా నిజం దాచకుండా ఉండాలి, మాట్లాడాలి. ఒక్కసారి కోపము అనేది వస్తే మీకు కుటుంబాన్ని శత్రువులుగా చూడడం కూడా, కుటుంబం కోసం మీ యొక్క మనసులో నిజాన్ని కూడా పూర్తిగా దాచుకోవడం, ఈ రెండు సరైనటువంటి మార్గం కూడా కాదు కదా మిత్రమా. సమయం అనేది తీసుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనను గమనించిన తర్వాతే కుటుంబంలో ఒక విషయం గురించి మాట్లాడడం అయితే మంచిది. ఇక ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు అన్ని కూడా సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయండి. జీవితంలో ఈ రోజున మీకు చాలా ప్రశాంతత అనేది ఉందా అన్నట్లుగా కూడా మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజున మీకు ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎటువంటి అపార్థాలు అనేవి ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవభావంతో అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున మీరైతే సూర్యారాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా సూర్య భగవానునికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి ఇష్ట దైవాన్ని నామస్మరణాన్ని చేసుకోండి. దగ్గరలో మీకు కుదిరితే ఈ రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించండి. స్వామివారికి పసుపు, కుంకుమ, పూలు అయితే పాలతో అభిషేకం వంటివి కూడా చేయండి. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి రావడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఈ రోజున మీ యొక్క ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి మీ యొక్క మనసుకు అనిపిస్తుంది. కానీ తర్వాత మరలా మీకు కుటుంబం కోసం, కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రయాణాలన్నీ కూడా మానుకుంటారు. అలాగే ఈ రోజున సాధారణమైనటువంటి రోజుగా మీకైతే అనిపించవచ్చు. కానీ ఈ రోజున మీ యొక్క మనసు చాలా ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉండడం మీరైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. మీ పైన మీరు శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ అనేది తీసుకుంటారు. కుటుంబంతో ఈ రోజున చాలా సమయాన్ని అయితే కేటాయిస్తారండి.